యూపీఐ వినియోగదారులకు ఒక కీలక అప్డేట్ వచ్చింది. ఇప్పటి వరకు ఉచితంగా జరుగుతున్న యూపీఐ లావాదేవీల వ్యవస్థలో మార్పులకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు విధించే అవకాశాన్ని కల్పించే బిల్లులకు లోక్సభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లులో భాగంగా ఛార్జీలు విధించే అధికారాన్ని బ్యాంకులకు అప్పగించనున్నారు. అయితే సామాన్య ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ ఛార్జీలు పర్సన్ టు పర్సన్ ట్రాన్సాక్షన్లకు లేదా చిన్న దుకాణాల్లో చేసే యూపీఐ చెల్లింపులకు వర్తించవు. ప్రధానంగా పెద్ద వ్యాపారులు స్వీకరించే యూపీఐ చెల్లింపులపై మాత్రమే మర్చెంట్ డిస్కౌంట్ రేట్ ఎండిఆర్ రూపంలో రుసుము వసూలు చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా 2000కు పైగా జరిగే కొన్ని వ్యాపార లావాదేవీలపై ఈ ఛార్జీలు అమలు కావచ్చని సమాచారం. ప్రస్తుతం ఈ బిల్లు లోక్సభ ఆమోదం పొందగా రాజ్యసభలో కూడా ఆమోదం పొందిన తర్వాత రాష్ట్రపతి ఆమోదంతో చట్టంగా అమలులోకి రానుంది. యూపీఐ మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేయడం, నిర్వహణ ఖర్చులను సమకూర్చడం కోసం ఈ మార్పులు తీసుకొస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంటుంది. కాబట్టి సామాన్య వినియోగదారులపై తక్షణ ప్రభావం లేకపోయినా పెద్ద వ్యాపార సంస్థలకు మాత్రం ఈ కొత్త నిబంధనలు వర్తించే అవకాశం ఉంది. తాజా అప్డేట్స్ కోసం డిఆర్ ఫోకస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.